హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే వీడియో పొలం మట్టితో మట్టి బొమ్మలు తయారు చేసే వీడియో సండే స్పెషల్గా చేశాను. సో ఫ్రెండ్స్, ఈ మట్టి బొమ్మలు చేసే వీడియోని మీతో నాకు షేర్ చేయాలనిపించి షేర్ చేశాను. సో ఫ్రెండ్స్, చూసేద్దాం ఇప్పుడు 1 by 1 ఈ మట్టి బొమ్మలను ఎలా చేసాము, ఏం చేసాము, ఏంటి అని. ఇది మా పొలం నుండి తీసుకొచ్చామండి మట్టి. ఈ వీడియో చేయడానికి మా పిల్లలు చాలా హెల్ప్ చేశారు. నాకంటే వాళ్ళే బాగా ఎక్కువ బొమ్మలు కూడా చేశారు. సో ఫస్ట్ అయితే టెన్షన్ పడ్డా, వస్తాయా బొమ్మలు పర్ఫెక్ట్గా చేయగలనా అని. ఎందుకంటే ఎప్పుడూ నా చిన్నప్పుడు మట్టితో బొమ్మలు చేసి చాలా కాలం అయిపోయింది కదా. ఫైనల్గా పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చాయండి. ఇది చైరు క్యూట్గా బాగుంది కదా. ఇది వచ్చేసి డైనింగ్ టేబుల్. ఇది సిలిండరు, గ్యాస్ సిలిండరు. మనం కూడా ఎప్పుడు మన పిల్లలతో సెల్ ఫోన్స్, తర్వాత చైనా బొమ్మలు ఇట్లాంటి ఆటతోనే ఆటలు ఆడిపిస్తున్నాం కదా. అవైలబుల్ ఉన్నప్పుడు మనం క్లేతో కూడా ఇలా వాళ్ళతో చేయించడం వల్ల వాళ్ళకి కూడా మంచి ఐడియాస్ వస్తాయి. తర్వాత బ్రెయిన్ కూడా షార్ప్గా పనిచేస్తుంది. మనం ఎప్పుడో ఒకసారి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడైనా ఇలా మట్టి అవైలబుల్ ఉన్నప్పుడు వాళ్ళతో చేయించడం, మనం ఆడిన ఆటలు వాళ్ళకి షేర్ చేయడం వల్ల వాళ్ళకి ఒక మంచి గుడ్ ఎక్స్పీరియన్స్, మంచి మెమరీ ఉంటుంది. ఇది కట్టెల పొయ్యి. ఇంతకుముందు మనం చూసిన పోలీస్ మ్యాన్, తర్వాత ఫిరంగి, ఇవన్నీ మా పెద్ద అబ్బాయి చేశాడు. ఈ సోఫా సెట్టు ఇవన్నీ చేసేటప్పుడు చాలా ఎగ్జైట్మెంట్లో ఉన్నారు వాళ్ళు. ఈ గ్యాడ్జెట్స్ అన్నీ చేసేటప్పుడు. ఇది ట్రాక్టరు. ఇది వచ్చేసి కవ్వు, ఆవు తర్వాత దాని ఫుడ్ అట మా చిన్నబ్బాయి చేశాడండి. సో మన ఎక్స్పీరియన్స్ మనం కూడా వాళ్ళతో షేర్ చేసినట్టు ఉంటుంది కదా. మనకి టైం ఉన్నప్పుడు వాళ్ళతో ఇలా చేయించడం వల్ల వాళ్ళకు కూడా ఒక మంచి మెమరీ లాగా ఉంటుంది. మనం ఇప్పుడు చైనా వస్తువులు, తర్వాత ప్లాస్టిక్ వస్తువులు ఇవన్నిటితో మనం ఆడుకోవటానికి చిన్నపిల్లలకు కూడా అవే ఇస్తున్నాం. వాటి వల్ల మనకి చాలా ఆరోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి పిల్లలకి. ఇది కోట అండి, అంటే నా ఊహకు తగ్గట్టు చేశాను. సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వ్యూవర్స్ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చాలా సపోర్ట్ చేస్తున్నారు. మనం సిటీస్లో ఉండడం వల్ల మనకి బంకమట్టి అనేది దొరకటం, తర్వాత ఇల్లు పాడవుతుందని ఇన్ని ప్రాబ్లమ్స్ తోటి మనం చేయలేము. కనీసం మనం హాలిడేస్కి, సమ్మర్ హాలిడేస్కి ఇలా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడైనా ఇట్లా చేయించడం వల్ల పిల్లలకు కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్, తర్వాత గుడ్ మెమరీ కూడా ఉంటుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా కిందే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి. కొత్త వీడియోస్ ఏమైనా అప్లోడ్ అయినట్టయితే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. సో థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.